ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 20వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఈ పాత ప్రపంచం నుంచి శాంతిమయ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. తండ్రి ద్వారా మీకు సుఖము, శాంతి అనే 2 కానుకలు లభిస్తాయి అంటున్నారు బాబా. ప్రశ్న: పూర్తి ప్రపంచంలో సత్యమైన క్రైస్తవ సన్యాసులు అంటే నన్స్ మీరే. సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? సమాధానం: ఎవరి బుద్ధిలో ఒక్కరి స్మృతియే అనగా నన్ బట్ వన్, ఒక్కరు తప్ప ఇంకెవ్వరు లేరు ఉంటుందో వారే సత్యమైన నన్స్. వారు క్రైస్తవులు అంటే క్రైస్తవ ధర్మం వాళ్ళు భలే నన్స్ అని చెప్పబడతారు. కానీ వారి బుద్ధిలో కేవలం ఒక్క క్రీస్తు స్మృతి మాత్రమే ఉండదు. క్రీస్తును కూడా భగవంతుడు అని అనరు కదా, భగవంతుడి యొక్క కుమారుడని అంటారు. కనుక వారి బుద్ధిలో 2 ఉంటున్నారు. మీ బుద్ధిలో ఒక్క తండ్రి మాత్రమే ఉన్నారు. కనుక మీరే సత్యమైనటువంటి నన్స్. పవిత్రంగా ఉండాలని తండ్రి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని పిల్లలు తండ్రిని పిలుస్తూ చెప్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇప్పుడు అశుద్ధ కామనలు అంటే కోరికలు అనేది త్యాగం చేసి శుద్ధమైనటువంటి కామనలను ఉంచుకోవాలి. అన్నింటికంటే శుద్ధమైన కామన పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వటం. ఏ తప్పునైనా దాచి స్వయాన్ని మోసం చేసుకోరాదు. ధర్మరాజు అయిన తండ్రి వద్ద సదా సత్యంగా ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: జ్ఞాన చితిపై కూర్చొని ఈ చదువులో రేస్ చేసి భవిష్యత్తు కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. యోగ అగ్ని ద్వారా వికర్మల యొక్క ఖాతాను దగ్ధం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: బుద్ధి యొక్క ప్రీతి ఒక్క ప్రియుడితోనే జోడించి సదా సన్ముఖం యొక్క అనుభూతిని చేసుకునేవారు విజయీ రత్న భవ. వరదానం యొక్క వివరణ: ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగన్ మరియు ఒక్క ప్రియతముడితోనే జోడింపబడి ఉండాలి. ఎవరికైతే ఒక్కరితోనే ప్రీతి ఉంటుందో వారికి ఏ ఇతర వ్యక్తి లేక వైభవాలతో ప్రీతి జోడింపబడదు. వారు సదా బాప్దాదాను తమ సన్ముఖంలో అనుభవం చేస్తారు. వారికి మనస్సులో కూడా శ్రీమతానికి విపరీతంగా వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు అనేది రాలేవు. వారి నోటి నుండి లేక హృదయం నుండి నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే సర్వ సంబంధాలు నిభాయిస్తాను అనే మాటలే వెలువడతాయి. ఇలా సదా ప్రీతి బుద్ధి ఉండేవారే విజయీ రత్నాలుగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: కావాలి అంటే జరగాలి అనే సంకల్పం రావటం కూడా రాయల్ రూపంలో యాచించటం అంటే అడగటం అవుతుంది అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా అవ్వండి. సంగమ యుగంలో బాప్దాదా తన పిల్లలందరికీ మొదట సంపూర్ణ పవిత్ర భవ అనేటటువంటి వ్రతం అనేది ఇచ్చారు. ఈ పవిత్రతా వ్రతం కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు, కానీ బ్రహ్మాబాబా సమానం ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్స్ అనేది ఇమిడి ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క మహత్వము ఉండాలి.
ప్రతి కర్మలో కర్మయోగి జీవితం అనుభవం అవ్వాలి. ఇటువంటి వారిని బ్రహ్మచారి నుంచి బ్రహ్మాచారి అని అంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.